వెల్కమ్ బ్యాక్. తిరుపతిలో జరుగుతున్న ప్రపంచ 4వ మహాసభల ముగింపు కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. అందరికంటే ఎక్కువ ఈ 3 రోజుల మహాసభలు జయప్రదం అయ్యేదానికి కారకులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఒక ఆలోచన వసంత్ కుమార్ గారు చేసిన ఆలోచన కార్యరూపం దాల్చేదానికి దగ్గర 4 మాసాలు శ్రమించి తెలుగు మహాసభలు పెట్టాలి. ఈ తెలుగు మహాసభల వల్ల తెలుగు జాతికి గర్వపడే విధంగా, ఎప్పుడూ జరగని విధంగా మనం ఈ మహాసభలను 4వ ప్రపంచ మహాసభలను పెట్టాలి అని కోరినప్పుడు ఇంత పెద్ద సభలు చేయగలుగుతామా? తెలుగు పైన ఉన్న ప్రేమ, తెలుగుతనం పైన ఉన్న ప్రేమ, తెలుగు సంస్కృతి పైన, తెలుగు కళల పైన, తెలుగు సినిమాల పైన, తెలుగు పండితుల పైన, తెలుగు పద్యాల పైన ఉన్న ప్రేమ వల్ల ఎంతమంది వస్తారు అని ఒక ఊహకు మేము కూడా అంచనాలు పటాపంచలు చేసి లక్షల మంది మీరు ఈరోజు ఇక్కడికి వచ్చారంటే ప్రభుత్వానికి ఒక దిశ దశ చూపించిన వారు అయ్యారని మీరందరూ కూడా నేను భావిస్తున్నాను. 3 రోజుల పాటు పండగ వాతావరణం, 3 రోజుల పాటు ఒక తిరునాళ్ళ మాదిగా లక్షలాది మంది ఈ మహాసభలకు పాల్గొని తెలుగు భాషలు, తెలుగు కళలు, పద్యాలు, నాటకాలు, నృత్యాలు, సాహిత్యం, వంట రుచులు ఇవన్నీ కూడా మీరు తిలకించి ఇంత పెద్ద స్పందన వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ఏమి చేస్తే ప్రజలకు నచ్చుతుందో అది చేసేదానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందర ఉంటుందని సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి గొప్ప నాయకులు డాక్టర్ సంజీవరెడ్డి గారు కానీ, పివి నరసింహారావు గారు కానీ, బ్రహ్మానందరెడ్డి గారు కానీ, సంజీవయ్య గారు కానీ, జలగం వెంగళరావు గారిని, మర్రి చెన్నారెడ్డి గారు కానీ, అంజయ్య కానీ, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, ఎన్ జనార్దన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ, ఈ రాష్ట్రం ఈ భాష కోసం, ఈ సంస్కృతి కోసం ముందరకు తీసుకొని పోయేదానికి ఎన్నో కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇప్పుడు మన ముఖ్య అతిథి రోసయ్య గారు. రోసయ్య గారికి భాష పట్ల అవగాహన, భాష పట్ల ధీటుగా సమాధానం ఎట్లా ఇవ్వాలి అసెంబ్లీలో ప్రత్యర్థులకు, నేను కూడా చాలా వరకు రోసయ్య గారి దగ్గర నుంచే నేర్చుకోవటం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో గత 60 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో వివిధ హోదాల్లో పనిచేసిన పెద్దలు రోసయ్య గారు ఈరోజు ముఖ్య అతిథిగా రావటం నిజంగా ఈ సభకు నిండుగా అది పూర్తి చేసేదానికి ఆయన రాకతోనే అది పూర్తయ్యే సందర్భం, ఆయన అనుభవం కానీ, ఆయన ఈ రాష్ట్రానికి చేసిన సేవలు కానీ ఖచ్చితంగా మనమందరం కూడా కొనాడాల్సిన సమయం ఖచ్చితంగా ఇదే అనేది
నేను తెలియజేస్తున్నాను. నిన్ననే మద్రాసులో మన రాష్ట్రం ఆంధ్ర భవన్ కట్టేదానికి 26 సెంట్ల భూమి శ్రీమతి ముఖ్యమంత్రి గారు జయలలిత గారు శాంక్షన్ చేయటం జరిగింది. 4 కోట్ల పైచిలుకున్న భూమిని ₹1 కోటి మన ఆంధ్ర రాష్ట్రానికి జయలలిత గారు శాంక్షన్ చేశారు. దానికి రోసయ్య గారికి కృతజ్ఞత తెలియజేయటం జరుగుతూ ఉంది. తెలుగు చరిత్ర కానీ సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వం సాయశక్తుల భాషను ఎనలేని సేవ చేసిన కృష్ణదేవరాయలు గారి పట్టాభిషేకం 1 సంవత్సరం పాటు మనం ఉత్సవాలు జరుపుకోవటం జరిగింది. మొన్ననే వరంగల్లో కాకతీయులు మన సామ్రాజ్యం పట్టాభిషేకం సందర్భంగా 1 సంవత్సరం పాటు మనం ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మనం ప్రతి ఏటా కవులకు, కళాకారులకు, రచయితలకు, పండితులకు, నటులకు, ప్రముఖులందరికీ ఉగాది పురస్కారాలు మనం హంస అవార్డులు, నంది అవార్డులు అందజేయటం జరుగుతూ ఉంది. ఈ మహాసభల్లో ఈ 3 రోజుల పాటు జరిగిన సదస్సులు, చర్చలు, ఇక్కడ తీసుకున్న తీర్మానాలకు అమలు చేయడానికి అవసరమైన నిర్ణయాలు మా ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని సభాముఖంగా హామీ ఇవ్వటం జరుగుతూ ఉంది. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాలను పెంపొందించే విధంగా తెలుగు ప్రజల కోసం సంక్షేమ పథకాలు అమలు చేయటంలో కూడా దేశంలో అంతా కూడా అన్ని రాష్ట్రాల్ని మించి కేవలం మన రాష్ట్రమే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ముందంజలో ఉన్నాం. అన్ని వర్గాలు, అన్ని కులాలు, మతాలు, సంస్కృతి సంప్రదాయాల్ని గౌరవిస్తూ వాటిని పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. ఆస్తి సంపాదించవచ్చు, ఆస్తి పోగొట్టచ్చు, కానీ శాశ్వతంగా మనతో జీవితకాలం పాటు మనతో ఉండేది చదువు ఒక్కటే. ఈ చదువు పైన ప్రత్యేక దృష్టి సాధించడం జరుగుతూ ఉంది. చదువు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడలు, విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని పెంపొందించేదానికి, పరిపూర్ణ వ్యక్తిగా రూపకల్పన చేసేదానికి ఇవన్నీ కూడా అవసరమని భావించటం జరుగుతూ ఉంది. నాణ్యమైన నైపుణ్యంతో పెంచే విద్య కోసం కుల, మత, వర్గ భేదాలు లేకన్నా దగ్గర 27 లక్షల మంది యువకులకు మనం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వటం జరుగుతూ ఉంది. చదువులో మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం జాగ్రత్తగా అడుగులు ముందరికి వేయటం జరుగుతూ ఉంది. మారుమూల ఎస్సీ, ఎస్టీ, ఇతర బలహీన వర్గాలకు నివసించే ప్రాంతాల్లో విద్యా ప్రమాణాలు పెంచేదానికి రెసిడెన్షియల్ స్కూల్ కానీ, మోడల్ స్కూల్ కానీ ప్రారంభించడం జరుగుతూ ఉంది. విద్యా సంస్థల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి పెద్ద పీట వేస్తున్నాం. జాతీయ సదస్సులు నిర్వహించడంలో భారతదేశంలో అంతర్జాతీయ సదస్సు పెట్టాలంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ వైపే చూసే విధంగా చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. మొన్న జరిగిన 175 దేశాల నుంచి 11,500 ప్రతినిధులు వచ్చిన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి పెద్ద ఎత్తున ఇతర దేశస్థులు ఒక్క సదస్సులో పాల్గొన్న దాంట్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు.
దీన్ని భారతదేశంలో ప్రతి ఒక్కరూ కూడా గర్వపడే విధంగా ప్రతినిధులందరూ కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పొగడ్తల్లో ముంచే విధంగా దాన్ని జరిపించడం జరిగింది. మొన్న అలర్జీ డాక్టర్స్ కాన్ఫరెన్స్, వరల్డ్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు దగ్గర 90 దేశాల నుంచి 2,000 ప్రతినిధులు మొన్న 2 మాసాల ముందర చేయటం జరిగింది. ఇప్పుడు ప్రపంచ 4వ తెలుగు మహాసభలు బయట దేశస్తులను చాలా సులభంగా మనం మెప్పియచ్చు. కానీ మన వాళ్ళని మెప్పియాలంటే చాలా కష్టపడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీరందరూ కూడా ఈ సభలు జయప్రదం అయిందని నేను అనుకుంటే ఒకసారి పెద్ద ఎత్తున తప్పట్లతో దీన్ని ఇంత పెద్ద సదస్సును కేవలం మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే జరపగలుగుదని ఇంకొకసారి రుజువు చేసుకోగలిగాం ఈ ప్రభుత్వం అని స్పష్టంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. వచ్చే సంవత్సరం ప్రపంచ వ్యవసాయ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్లో జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారి భారతదేశానికి సదస్సు వస్తూ ఉంది. అది కూడా మన రాష్ట్రంలోనే జరపటం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చిరంజీవి గారు మంత్రి కాక ముందర వచ్చినవి. చిరంజీవి గారు మంత్రి అయ్యారంటే హైదరాబాద్తో పాటు తిరుపతి, వైజాగ్, తెలంగాణలో వరంగల్ కానీ కరీంనగర్లో కానీ ఈ 2 స్థలాల్లో ఏదో ఒక దాంట్లో మనం ఇటువంటి సదస్సులు నిర్వహించేదానికి శాశ్వతంగా మనం ఒక సంస్థ మాదిగా వాటిని పెట్టి అకామిడేషన్ కానీ లేక అన్ని వసతులు కలిగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటివి జాగ్రత్తగా ముందరకు తీసుకొని పోయేదానికి పూర్తి సహకారం, సహాయం ఖచ్చితంగా చిరంజీవి గారు ఇస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. మా ప్రభుత్వం చేసేదే చెబుతాం, చెప్పిందే చేస్తాం. మొన్న పెద్దలు రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు ఇక్కడికి విచ్చేసినప్పుడు కొన్ని అవసరమైనవి అకాడమీలు కానీ భాషకు సంబంధించి కానీ లేక ప్రారంభోత్సవాలు కానీ అవన్నీ కూడా వేగవంతంగా ఈ చర్యలను తీర్మానాలు కూడా ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా వేగవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందని మరోమారు సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. ఈ చర్యలను, ఈ తీసుకున్న తీర్మానాలను జయప్రదం చేయాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 2013 సంవత్సరం పూర్తిగా వచ్చే సంవత్సరం అంతా కూడా తెలుగు భాష సాంస్కృతిక వికాస సంవత్సరముగా ప్రకటించడం జరుగుతూ ఉంది. సంవత్సరం పూర్తిగా అన్ని గ్రామాల్లో, మండలాల్లో, బడుల్లో ఏ విధంగా చేయాలి అని ఒక నివేదిక తయారు చేసి సంవత్సరం పూర్తిగా వీటిని అమలు చేసేదానికి, ఇది కేవలం తూతూ మంత్రంగా 3 రోజులతో సదస్సు జరుపుకొని పూర్తి చేసుకుండే విషయం కాదు. ఇది శాశ్వతంగా రాబోయే తరాల వారికి మనము అందించేదానికి దీన్ని శాశ్వతంగా మనం చేయాల్సిన బాధ్యత మా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. ఆ బాధ్యతను ఇంకా మీరు ఇంత పెద్ద ఎత్తున హాజరై మా పైన ఇంకా ఆ బాధ్యతను ఇంకా ఎక్కువ చేశారు. దీన్ని ఖచ్చితంగా అమలు చేయటం జరుగుతుంది.
క్రీడలకు సంబంధించి కేవలం 20 కోట్ల రూపాయల బడ్జెట్లో పోయిన సంవత్సరం ఉన్నింది. ఈ సంవత్సరం దాన్ని 220 కోట్ల రూపాయలు చేయటం జరిగింది. మొట్టమొదట ప్రతి నియోజకవర్గంలో ఒక 2 కోట్ల రూపాయలతో క్రీడా ప్రాంగణం, దాంతోపాటు సాంస్కృతిక వికాస కేంద్రాలను 2 కోట్లతో మనం శాంక్షన్ చేయటం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం దగ్గర అన్ని నియోజకవర్గాల్లో ఒక కేంద్రమైనా మొదలు పెట్టేదానికి చర్యలు తీసుకోవటం జరుగుతూ ఉంది. వచ్చే 3 సంవత్సరాల్లో అన్ని మండలాల్లో ఒక 2 కోట్ల రూపాయలతో క్రీడల కోసం, సాంస్కృతిక కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ముందరకు ప్రజల్లోకి తీసుకొని పోవటం జరుగుతుంది. శాశ్వతంగా క్రీడలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు ఒక వేదిక మండల స్థాయిలో ఉండాలి అని ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం జరిగిందనేది సభాముఖంగా తెలియజేయటం జరుగుతూ ఉంది. 3 రోజుల పాటు మీరందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతోనే మన కర్తవ్యం పూర్తి కాలేదు. స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు, లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి. స్వామి వివేకానంద చెప్పిన ఈ స్ఫూర్తితో తెలుగు భాష పట్ల, తెలుగు సాంస్కృతిక పట్ల, తెలుగు సాంప్రదాయాల పట్ల అన్నిటినీ, తెలుగుతనాన్ని ముందరకు తీసుకొని పోయేదానికి అన్ని చర్యలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని సభాముఖంగా తెలియజేస్తూ మన తెలుగు భాషను ఇంటిలోనూ, విధుల్లోనూ, వీధుల్లోనూ అన్ని దగ్గర కూడా తెలుగు భాష కనిపించే విధంగా, వినిపించే విధంగా మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మహాత్మా గాంధీ గారు అన్నారు, మాతృభాషను గౌరవించడం మాతృదేశాన్ని గౌరవించడమే అని. అందుకని మనమందరం ఈ సభలను విజయవంతం ఏ విధంగా చేసుకున్నామో అదేవిధంగా మనం సంవత్సరం పాటు వీటిల్ని ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కానీ, విధుల్లో కానీ, వీధుల్లో కానీ తెలుగు కనిపించే విధంగా, వినిపించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అని తెలియజేస్తూ, ఇంత పెద్ద సభలను విజయవంతం చేయగలిగామంటే ఖచ్చితంగా ఇది ఆషామాషి విషయం కాదు. దీన్ని కష్టపడి పనిచేసిన మంత్రులందరికీ, వట్టి వసంత్ కుమార్ గారికి కానీ, పార్థసారథికి కానీ, లేక అరుణ కుమార్కి కానీ, ఇక్కడే ఉండి పని చేపించిన బుద్ధప్రసాద్ గారికి కానీ, లేక రమణమూర్తి గారికి కానీ, లేక ప్రత్యేకంగా టీటీడీ చైర్మన్ బాపిరాజు గారికి, టీటీడీ ఈఓ సుబ్రహ్మణ్యం గారికి, కలెక్టర్కు, జిల్లా పోలీస్ యంత్రాంగం, కలెక్టరు, జిల్లా యంత్రాంగం అంతా కూడా కష్టపడి పని చేశారు కాబట్టి ఇంతటి చక్కని వాతావరణం రాగలిగింది. వారికి నిజంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఏది విజయవంతమైనా కూడా గౌరవనీయులు పెద్దలు రాష్ట్రపతి గారు ప్రణబ్ ముఖర్జీ గారు ఇక్కడికి రావటం, ఆఖరి సభలో ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు రోసయ్య గారు రావటం, ఇంత విజయవంతం అయ్యేదానికి ఎందరో కష్టపడి పనిచేసి, ఎందరో కళాకారులు, ఎందరో కవులు, ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు, మన రాష్ట్రంలో నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులు, వీరందరికంటే ఎక్కువ ఇక్కడికి విచ్చేసిన
లక్షలాది మంది ప్రజలకు నేను కృతజ్ఞత తెలియజెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.